ఉద్యోగులు పెన్షనర్లకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం 25 నెలలు గడిచినా అమలు చేయలేదని వైసీపీ ఎంప్లాయీస్ పెన్షనర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు నలమరు చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. సిపిఎస్, జిపిఎస్, పిఆర్సి, ఐఆర్ వంటి కీలక అంశాల్లో ప్రభుత్వం కాలయాపన చేస్తుందని, జీతాలు, పెన్షన్లు, డిఏలు, అరియర్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్తో పాటు వేల కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని ఆరోపించారు. ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించి పెండింగ్ బకాయిల్ని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, కార్మికులకు, పెన్షనర్లకు, అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు, అంటే మొత్తం వర్కింగ్ కమ్యూనిటీకి ఇచ్చినటువంటి హామీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా 2 సంవత్సరాలు దాటి ఈ రోజుకి 25 నెలలు మొత్తం కూటమి ప్రభుత్వం ఏర్పడి, అయితే వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఏ విధంగా ఉద్యోగస్తుల గురించి, పెన్షనర్ల గురించి చెప్పారు, అందులో ఏదైనా ఒకటన్నా చేశారా అనేది కూడా ఈ రోజున ఉద్యోగ వర్గానికే కాదు ప్రజలకు కూడా తెలియజేయాలనేటువంటి నెపంతో ఈ రోజున నేను మీడియా ముందుకు రావడం జరిగింది. ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు మేనిఫెస్టోలో అయితేనేంటి, వివిధ రకాలైనటువంటి ప్లాట్ఫామ్స్ మీద మీటింగ్లలో చెప్పినటువంటి ఏ ఒక్కటి కూడా ఉద్యోగ వర్గానికి నెరవేర్చకుండా మోసం చేశాడు అని చెప్పేసి చెప్పడానికి నేను ఈ రోజున మరి మీడియా ముందుకు రావడం జరిగింది. మరి ఉద్యోగులకు, పెన్షనర్స్కి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఇదండి. ఈ మేనిఫెస్టోలో దాదాపు 10 పాయింట్లు చెప్పారు ఉద్యోగస్తులు, పెన్షనర్స్ గురించి, వర్కింగ్ కమ్యూనిటీ గురించి. ఏ ఒక్కటి కూడా నెరవేర్చలే ప్రభుత్వం. అంటే సగమైంది ప్రభుత్వం. ఈరోజు 25 నెలలు దాటిపోయిందంటే ప్రభుత్వం సగం అయినట్టే. ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలపై ఈ నెల 13, 14, 15 తేదీల్లో అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద మహాధర్నాలు నిర్వహించనున్నట్లు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి వలరాజు ప్రకటించారు. వైద్య శాఖ మంత్రి పులివెందుల మెడికల్ కళాశాల సీట్లను నడపలేమంటూ ఎన్ఎంసీకి లేఖ రాయడం ప్రభుత్వ దౌర్భాగ్య పాలనకు నిదర్శనమని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి విద్యారంగ సమస్యలను పరిష్కరించే వరకు ఏఐఎస్ఎఫ్ పోరాటం ఆపదని హెచ్చరించారు. విజయవాడ దాసరి భవన్లో అఖిల భారత విద్యార్థి సమైక్య రాష్ట్ర అధ్యక్షులు జి వలరాజు, ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలపై ఈ నెల 13, 14, 15 తేదీల్లో అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అనంతరం వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తూ ప్రభుత్వ మెడికల్ యూనివర్సిటీ విద్యను నిర్వీర్యం చేస్తోందని వారు మండిపడ్డారు. నెల్లూరు, కడపల్లో 100 మెడికల్ సీట్లు పెరిగాయని సంబరాలు చేసుకుంటున్న వైద్య శాఖ మంత్రి పులివెందుల మెడికల్ కళాశాల సీట్లను నడపలేమంటూ ఎన్ఎంసీకి లేఖ రాయడం ప్రభుత్వ దౌర్భాగ్య పాలనకు నిదర్శనమని విమర్శించారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల విద్యార్థులు సంక్షేమ వసతి గృహాల్లో సరైన సౌకర్యాలు, భోజనం, వైద్యం లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల కొరత, 10 ఏళ్లుగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకపోవడం, సొంత భవనాలు లేకపోవడం వల్లే అనంతపురంలో గిరిజన విద్యార్థి మృతి చెందారని ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజకీయాల్లో బిజీగా ఉంటూ 6,400 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను గాలికి వదిలేశారని, దీనివల్ల సర్టిఫికేట్లు అందక నిరుద్యోగులు రోడ్లపై తిరుగుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి విద్యారంగ సమస్యలను పరిష్కరించే వరకు ఏఐఎస్ఎఫ్ పోరాటం ఆగదని హెచ్చరించారు. విద్యార్థులు ధర్నాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 13, 14, 15వ తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ కార్యాలయాల వద్ద మహాధర్నా పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతూ, వస్తువులు లేక, భోజనాలు ఇబ్బంది పడుతూ, విద్యార్థులు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించక ఈ రాష్ట్రంలో అనేక మంది గిరిపుత్రులు ఉన్నత విద్యకు దూరం అవుతూ ఉన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు దూరం అవుతూ ఉన్నారు. దీనికి ప్రధాన కారణం సంక్షేమ వసతిగృహాలకు పూర్తి స్థాయి నిధులు విడుదల చేయకపోవడం, అలాగే 10 సంవత్సరాల కాలంగా ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయక
కుక్ కమాటీ చూడర్ వంటి పోస్టులు భర్తీ చేయకపోవడం వల్ల, ఖాళీగా ఉండడం వల్ల విద్యార్థులకు పర్యవేక్షణ లోపం జరుగుతూ ఉంది. అలాగే సొంత భవనం లేకపోవడం వల్ల విష జ్వరాలతో పాము కాట్లకు గురయ్యి నిన్న కాక మొన్న అనంతపురంలో గిరిజన విద్యార్థి మృతి చెందడం జరిగింది. అలాగే పార్వతీపురంలో 10 రోజులకు ముందు ఒక విద్యార్థి మృతి చెందడం జరిగింది. దీనికి ప్రధాన కారణం విద్యార్థులకు సొంత భవనాలు లేకపోవడం, హాస్టళ్లకు అలాగే మెడికల్ సౌకర్యం కల్పించకపోవడం అని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి సకల శాఖల మంత్రిగా వ్యవహరిస్తూ అన్ని యొక్క రాజకీయ సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొంటూ విద్యాశాఖను పూర్తిగా గాలికి వదిలేసిన పరిస్థితి. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 13, 14, 15 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాము. మహాధర్నాలు ప్రధానంగా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తాను అధికారంలోకి రాకముందు రాష్ట్ర వ్యాప్తంగా యువగలం పాదయాత్ర చేపట్టి ఈ రాష్ట్రం నెలకొన్న విద్యారంగ సమస్యల్ని పూర్తి స్థాయిలో పరిష్కారం చేస్తాను, విద్యా వ్యవస్థ మొత్తం నా చేతిలో ఉండదని చెప్పని హామీలు ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పూర్తి స్థాయిలో ఈ రోజుకి 6,400 కోట్ల రూపాయలపై బకాయిలు ఉన్నాయి. కేవలం 200 కోట్లు 300 కోట్లు విడుదల చేసి విద్యార్థుల్ని బిచ్చగాలుగా ఈ ప్రభుత్వం చూస్తూ ఉంది. ఒక సెమిస్టర్ ఫీజే పూర్తి స్థాయిలో 340 కోట్ల రూపాయల పైగా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఒక్క సెమిస్టర్ పెండింగ్ ఫీజు కూడా విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో భవిష్యత్తుతో చెలగాటమాడుకుంటా ఉంది. పూర్తిగా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి తను పరిపాలించడంలో ఫెయిల్ అయ్యాడని చెప్పని ఏఐఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే పూర్తిగా రాష్ట్రంలో 10 లక్షల మంది పైగా విద్యార్థుల చేతిలో ప్రభుత్వ రియంబర్స్మెంట్ విడుదల కాక బీటెక్లు, డిగ్రీలు, పీజీలు పూర్తి చేసుకొని రోడ్ల మీద సర్టిఫికేట్ లేకుండా నిస్సాయపరి తిరుగుతూ ఉన్నారు. విద్యార్థులను, తల్లిదండ్రులను, యువజనులను చేస్తున్నటువంటి మోసం ఏదైతే ఉందో సూపర్ 6 అమలు చేస్తాం. ఈ రాష్ట్రంలో విద్యార్థులందరికీ రియంబర్స్మెంట్ అందిస్తాం. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ఆపి దాన్ని ప్రభుత్వ పదంలో నడుపుతామని చెప్పి ఏవైతే హామీలు ఇచ్చారో ఈ హామీలను అమలు చేయకుండా అబద్ధపు ముఖ్యమంత్రిగా అబద్ధపు హామీలతో ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తూ ఇవాళ నామమాత్రంగా విద్యార్థులకు లేదా సంక్షేమ వసతి గృహాలకు నిధులు కేటాయించి మీరు సంబరాలు చేసుకోండి అని చెప్పి 2వ త్రైతిక మాసంలో అంటే వచ్చే ఏప్రిల్ నాటి నుంచి దీన్ని అమల్లోకి వస్తాయని చెప్పి అంటే అకాడమిక్ ఇయర్ అంతా పూర్తయిపోయిన తర్వాత 2వ త్రైతిక మాసం అంటే ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ మోసకారి మాటలను ఇవాళ రాష్ట్ర ప్రయాణికం, విద్యార్థులు, యువజనులు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మీ యొక్క మాయ మాటలు మానుకోండి. ఏదైతే సూపర్ 6 అన్నారో, ఏదైతే విద్యార్థులకు రియంబర్స్మెంట్ అన్నారో, ఏదైతే 77 జీవోను రద్దు చేస్తామన్నారో వీటిని అమలు చేయకపోతే మీ ప్రభుత్వానికి బీటలు వారే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. తన పోరాటం విజయ మిల్క్ సంస్థపై కాదు, కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు సాగిస్తున్న అవినీతిపైనని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కృష్ణా జిల్లా టీడీపీ మండల అధ్యక్షులు వీరపనేని శివరాం ప్రసాద్ స్పష్టం చేశారు. తాను తెలుగుదేశం పార్టీకి ఒక నిజమైన కార్యకర్తగా బాధ్యతాయుతంగా పనిచేస్తున్నానని, కానీ చలసాని ఆంజనేయులకు వైసీపీ నాయకులతో లోపాయికారి సత్సంబంధాలు ఉన్న మాట వాస్తవం కాదా అని ఆయన నిలదీశారు. భారతీనగర్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయ మిల్క్లో జరుగుతున్న అవినీతిని తాను ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక తనపై పరువు నష్టం దావా వేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఎన్ని దావాలు వేసినా భయపడేది లేదని, అవినీతిపై తన యుద్ధం నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. విజయ మిల్క్ డైరెక్టర్లు తనపై చేస్తున్న అనవసరపు ఆరోపణలను శివరాం ప్రసాద్ ఈ సందర్భంగా తీవ్రంగా ఖండించారు. సంస్థలో సుమారు 150 కోట్ల రూపాయలకు పైగా భారీ అవినీతి జరిగిందని, దీనిని తాను తగిన సాక్ష్యాధారాలతో సహా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. చలసాని ఆంజనేయులకు దమ్ముంటే తన సవాల్ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. తాను తెలుగుదేశం పార్టీకి ఒక నిజమైన కార్యకర్తగా బాధ్యతాయుతంగా పనిచేస్తున్నానని, కానీ చలసాని ఆంజనేయులకు వైఎస్ఆర్సీపీ నాయకులతో లోపాయికారి సత్సంబంధాలు ఉన్న మాట వాస్తవం కాదా అని ఆయన నిలదీశారు. ఈ విషయంపై అవసరమైతే దైవ సాక్షిగా ప్రమాణం చేయడానికి సిద్ధపడాలని చలసానికి సవాల్ విసిరారు. విజయ మిల్క్ ను అవినీతి రొంపి నుంచి కాపాడుకునేందుకు, రైతులకు న్యాయం చేసేందుకు త్వరలోనే 2,000 మంది రైతులతో కలిసి విజయ మిల్క్ ఫ్యాక్టరీ ముట్టడికి తరలి వస్తామని శివరాం ప్రసాద్ హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. వల్లభనేని వంశీ స్నేహితుడన్న పేరుతో నువ్వు జీఎంగా డైరెక్ట్గా పెట్టుకున్నావా లేదా?
అతన్ని తెలుగుదేశం ప్రభుత్వం రాగానే టర్మినేట్ చేసేవా లేదా? అతనితో పాటు అతని టీం ఒక నలుగురు ఉన్నారు. ఆ నలుగురిలో అతనితో పాటు ముగ్గురిని టర్మినేట్ చేసే ఒక్కడిని మాత్రం చేయలే. ఎందుకంటే వాడు నీ చెంచాకి కావలసినాడు. అనిల్ అనేవాడి టీంలో నలుగురితో జాయిన్ అయ్యాడు అనిల్ ఈ కంపెనీలో. అనిల్ని టర్మినేట్ చేసినప్పుడు వాడితో పాటు ముగ్గురిని టర్మినేట్ చేశాడు. టర్మినేట్ చేసి ఒక్కని మాత్రం టర్మినేట్ చేయలే. ఎందుకంటే వీడు ఈ ఆంజనేయులు గారి చెంచాకి కావలసినాడు కాబట్టి అతని భార్యకి కూడా ఉద్యోగం ఇచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. అదేవిధంగా నేను ఈ కేసు ఈ డబ్బులు కట్టాలి 6 కోట్లు 10 కోట్లు 20 కోట్లు వాళ్ళు ఇచ్చిన బిల్లు ఎంతో తెలవదు, కానీ కోర్టులో చెబుతున్నారు. మరి ఆ బిల్లు ఎంతో తెలవదు, ఎందుకంటే నాకు సంబంధం లేని కంపెనీ అది. ఎవరో 10 మంది పెట్టుకున్నారు, దాంట్లో మా భార్య ఒక పార్ట్నర్. దాన్ని అడ్డం పెట్టి వీరభద్రేశ్వరరావు బకాయి ఉన్నాడు. నేను బకాయి లేను, నా సంఘం బకాయి లేదు. విజయ డైరీకి నా సంఘం ₹1 బకాయి లేదు, నేను ₹1 బకాయి లేను. వాళ్ళు పెట్టుకున్న కంపెనీ అది కూడా పెట్టుడు కేసు. 2021 జనరల్ బాడీలో నేను వీళ్ళ అవినీతిని ప్రశ్నించిన తర్వాత ఈ మేధావులు అవన్నీ ఎతికి ఒక కేసు పెట్టారు. ఏదో డబ్బులు ట్రాన్స్పోర్ట్ వీళ్ళు చేయాలని. మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇది ప్రతి నెల ఒక బిల్లు ఇస్తారు ఆ బల్క్ కూలర్స్కి. ట్రాన్స్పోర్ట్ వీళ్ళు చేయాల్సి వస్తే వాళ్ళు చేసుకుంటే ఆ బిల్లు ఇచ్చేటప్పుడు ఆ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ దాంట్లో కట్ చేసుకుని ఇస్తారు. ఈ విజయ డైరీ 2021-22 పాలకవర్గం ఉన్నప్పుడు ఈ ప్రస్తుత చైర్మన్ గారు ఆ రోజు మా సొసైటీ పుట్టినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ వంశంపరం అయితే ఆ రోజు ఈ పాలకవర్గం ఈ యొక్క గరికపల్లి పాలకవర్గం శివరాం గారి కాన్స్టిట్యున్సీలో ఉంది కాబట్టి ఈ పాలకవర్గాన్ని ఏ రకంగా అయినా సరే తిరగరాయాలనే ఉద్దేశంతో ఇద్దరు టీడీపీ అభ్యర్థుల నామినేషన్ తిరస్కరించి వైసీపీ అభ్యర్థుల్ని బలపరిచి ఆ యొక్క సంఘాన్ని వైసీపీగా మార్చిన ఘనత ఈ యొక్క ప్రస్తుతం ఉన్న చైర్మన్కి దక్కిందని కూడా మీ అందరినీ తెలియజేస్తున్నా. మా నాయకుడు శివరాం గారు తిరిగి మరలా దాన్ని తన సొంత కష్టపడి శ్రామికతతో తన మంచితనంతో మళ్ళీ పాలకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ సంఘంగా ఏర్పాటు చేయడం జరిగింది. యూనియన్లో అవినీతి జరిగిందని ప్రశ్నిస్తే 2016 నుంచి 21 వరకు ఉన్న తాలూకా కంపెనీలు కృష్ణా కంపెనీలో బయటకు తప్పుడు ఆరోపణలు చేయడం గురించి 2022లో కృష్ణా జిల్లా నాయకత్వం కూడా శివరాం గారిని అంతా బోర్డులో తీసుకోమని సిఫార్సు చేయగా దాన్ని మీరు తప్పుడు ఆరోపణలు చేసి తిరస్కరణ చేయడం నిజం కాదా? ఆయన వస్తే మళ్ళీ తిరిగి బోర్డులోకి మీ అవినీతి అంతా బయటపడుతున్న ఉద్దేశంతో ఆయన మీద తప్పుడు ఆరోపణలు చేసి అనేక కుట్రలు పన్ని మీరు దాన్ని చేయడంలో ప్రస్తుత పాలకవర్గం నిజం కాదా? ఆ కంపెనీకి 4 సెంటర్లు ఉంటే 3 సెంటర్ల మీద కేసులు వేసి 4వ సెంటర్ మీద కొత్త సెంటర్ కాబట్టి మీరు కేసు దాని మీద ఏమీ లేదు కాబట్టి కేసు అయిన మాట వాస్తవం కాదా? 3 సెంటర్లు మీ దగ్గర సరైన ఆధారాలు లేక 3 సెంటర్ల మీద తప్పుడు కేసులు పెట్టి ఆరోపణలు చేసి 4వ సెంటర్ మీద కేసు వేయకోకుండా మీరు చేసింది నిజం కాదా? కృష్ణా మిల్క్ యూనియన్ వ్యవస్థాపకుడు ఆయన స్వర్గీయ మహానుభావుడు కాకా వెంకటరత్నం గారు పుట్టిన ఊరు మాది. నేను అదే వంశానికి చెందినవాడిని. దాన్ని కాపాడాలనే ఒక మనోవేదతో నేను వచ్చాను. ఆ రోజు గురువారం నాడు మేము ప్రెస్ మీట్ పెట్టి వీరభద్రేశ్వర శివరాం గారు నీ అవినీతి మీద ప్రశ్నించాడు. చల్తాన్ ఆంజనేయులు గారు బాగా గుర్తుంచుకోండి. మీరు మీ అవినీతి మీద మీ బోర్డు అవినీతి మీద ప్రశ్నించాడు. దానికి మీరు సమాధానం చెప్పకుండా గవర్నమెంట్ ఆఫీసర్ ఎండి కొల్లి ఈశ్వరబాబు గారికి ఏంటి ఇది రాజకీయం అయినా ఈశ్వరబాబు గారికి రాజకీయాలకి ఏంటి సంబంధం? నువ్వు మిల్క్ సొసైటీ డైరెక్టర్ అవ్వకముందు చైర్మన్ అవ్వకముందు నీ ఆర్థిక పరిస్థితి ఏంటి? ఇవాళ మా శివరాము గత 100 సంవత్సరాల మట్టి ఆర్థిక పరిస్థితి ఏంటో ఉయ్యూరు ఏరియాలో కానీ ఘంటసాల ఏరియాలో కానీ మేము వచ్చి ఎంక్వైరీ చేసుకోండి. నీ ఆర్థిక పరిస్థితి ఏంటనేది
జంక్షన్ ఏరియాలో ఎంక్వైరీ చేయమన్న పార్టీని. మీరు వచ్చి దాదాపుగా 10 సంవత్సరాలు బట్టి మీ అందరూ డైరెక్టర్లుగా ఉండి 350 సంఘాలు 400 సంఘాలు ఉన్న దాంట్లో 350 సంఘాలు తీసుకొచ్చారు. రైతులకి జానకిరామయ్య గారు ఉండగా 33 పైసలు బోనస్ ఇస్తే నువ్వు 15 పైసలు 16 పైసలు తీసుకొచ్చి 10 పైసలకి తీసుకొస్తే రైతులు ఏ విధంగా హ్యాపీగా ఉంటారు? నువ్వు ఆ డబ్బంతా ఆదా చేసి నా మిల్క్ సొసైటీలో లాభాలు వచ్చేసి నేను ఇంద్రుడిని చంద్రుడిని నీ డబ్బులు నువ్వు కొట్టుకుంటే సరిపోతా? మేము అడిగిన దానికి సమాధానం చెప్పండి ఆంజనేయులు గారు. మీరు మీ ఆర్థిక పరిస్థితి ఏంటి చైర్మన్ అవ్వకముందు? ఇవాళ మీ ఆర్థిక పరిస్థితి ఏంటి? శివరాం గారు డబ్బులు కట్టాలంటున్నారు. డబ్బులు కట్టాలని కోర్టులో ఆర్బిట్రేషన్ ఉంది. కోర్టు నిజంగా కట్టాల్సి వస్తే కోర్టు ఆస్తులు చేస్తుంది కదండి. కోర్టు ఆగుదా? కృష్ణా జిల్లాలో యూరియా కొరత లేదని, ప్రతి రైతుకు అవసరమైనంత యూరియా అందుబాటులో ఉందని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ స్పష్టం చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది యూరియా విక్రయాలు దాదాపు రెట్టింపు స్థాయికి చేరాయని, ఇప్పటికే 54,805 మంది రైతులు యూరియా కొనుగోలు చేశారని తెలిపారు. రైతులు అవసరానికి మించి నిల్వ చేసుకోవద్దని, అందరికీ సమానంగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఫెర్టిలైజర్ సప్లై యాప్ ద్వారా పారదర్శకంగా పంపిణీ జరుగుతోందని అన్నారు. స్మార్ట్ ఫోన్ లేని రైతుల కోసం రైతు సేవా కేంద్రాల్లో ప్రత్యేక హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలో యూరియా లభ్యత బట్టి అందరికీ తెలియజేయాలి అని ఈ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ తీసుకుంటున్నాము. జిల్లాలో ప్రతి రైతుకి, ప్రతి మడికి, ప్రతి పొలానికి సరిపడినంత యూరియా అయితే ఉంది. మనము లాస్ట్ సంవత్సరానికి పోలిస్తే గత సంవత్సరం మనము జూన్ ఎండ్ నాటికి మనము దాదాపు 4,732 మెట్రిక్ టన్నులు యూరియా అమ్మాము. బట్ ఈ సంవత్సరం చూస్తే మనం దాదాపు 10,088 మెట్రిక్ టన్నులు ఆల్రెడీ అమ్మాము. అంటే లాస్ట్ టైం కన్నా డబల్ యూరియా ఆల్రెడీ అమ్మడం జరిగింది. యాక్చువల్లీ ఆల్రెడీ ఈ నాటికి నిన్న నాటికి 54,805 మంది రైతులు ఆల్రెడీ యూరియాని కొనుగోలు చేశారు. ఎక్కడా కూడా లభ్యత బట్టి ఆందోళన చెందే అవసరం లేదు. రైతులందరికీ కూడా మంచి జరగాలి అనే ఉద్దేశంతో వచ్చే యూరియాని కొంతమంది రైతులు తొందరగా కొనడం వల్ల తర్వాత వచ్చే రైతులకి యూరియా ఇబ్బంది రాకూడదు అనే ఉద్దేశంతో స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఫర్టిలైజర్ సప్లై యాప్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కృష్ణా జిల్లా మన రాష్ట్రంలో కృష్ణా జిల్లా, కాకినాడ జిల్లా 2 జిల్లాలని ఈ నేషనల్ లెవెల్ యాప్కి పైలట్గా తీసుకోవడం జరిగింది. కొత్త యాప్ అవ్వడం వల్ల బిగినింగ్లో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తిన మాట వాస్తవమే. కానీ ఆ అన్ని సాంకేతిక సమస్యల్ని కూడా వెంటనే ఢిల్లీకి చేరవేయడము, ఢిల్లీ నుంచి దాన్ని సాల్వ్ చేయడము, ఎక్కడైనా సాల్వ్ అవ్వడానికి ఇబ్బంది ఉంటే వెంటనే రాష్ట్ర స్థాయిలో ఉన్న అధికారులు, ఈవెన్ సీఎం ఆఫీస్లో ఉన్న అధికారులు వెంటనే ఆ ఇష్యూని ఢిల్లీ వాళ్ళతో మాట్లాడి సత్వరంగా పరిష్కారం చేయడం వల్ల ఈరోజు యూరియా సరఫరా అనేది చాలా స్మూత్గా జరుగుతుంది. ఇప్పటికీ మనం చూసే ఒకే ఒక ఇష్యూ అంటే అక్కడక్కడ సర్వర్ స్లో అవ్వడము ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. 1950 ఆగస్టు 10 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల వల్ల దళిత క్రైస్తవుల గత 7 దశాబ్దాలుగా తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని, ఆ ఉత్తర్వులను సవరించి దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ హోదా కల్పించాలని దళిత సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. క్రైస్తవ ఉద్యమం ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కాదని, పార్లమెంట్లో బిల్లు పెట్టి ఎస్సీ హోదా కల్పించే పార్టీకే తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కొంతమంది నాయకులు వ్యక్తిగత దూషణలతో ఈ ఉద్యమాన్ని పక్కదారి పట్టిస్తున్నారని, వాటితో క్రైస్తవ సమాజానికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. విజయవాడలో కండ్రికలోని ఓ చర్చిలో దళిత క్రైస్తవ సంఘాల ప్రతినిధులు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో ఫౌండేషన్ చైర్మన్ డేవిడ్ రాజు, క్రిస్టియన్ సేవా సంఘం నేషనల్ ప్రెసిడెంట్ మల్లెల రాజు, క్రిస్టియన్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ ఫోరం ఫౌండర్ ప్రెసిడెంట్ సహదేవ్ మాట్లాడుతూ 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ను పార్లమెంట్లో బిల్లు రూపంలో తీసుకొచ్చే పార్టీలకే తమ పూర్తి మద్దతు ఉంటుందని, తాము ఏ రాజకీయ పార్టీకి బానిసలం కాదని స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలోని 1,20,000 మంది పాస్టర్లందరికీ గౌరవ వేతనం అందించాలని, ప్రభుత్వ స్థలాల్లో ఉన్న
పురాతన ప్రార్థనా మందిరాలను క్రమబద్ధీకరించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మతాలన్నిటినీ సమానంగా చూడాలని వారు హితవు పలికారు. క్రైస్తవులపై, సోషల్ యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెట్టడం సరికాదని, అలాగే బైబిల్, మేరీమాతపై దుర్భాషలాడిన రాధా మనోహర్ దాస్ లాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఉన్న క్రైస్తవులకు రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో తగిన సీట్లు కేటాయించాలని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఎస్సీ హోదా తీర్మానాన్ని నెరవేర్చాలని వారు కోరారు. ఈరోజు క్రైస్తవుల ప్రధానమైన అంశం ఏంటంటే 1950 ఆగస్టు 10వ తారీఖున ఒక రాష్ట్రపతి దళిత క్రైస్తవుల మీద ఉక్కుపాదం లాంటి ఒక ఉత్తర్వులు రిలీజ్ చేసినప్పుడు ఈ 76 లేదా 70 సంవత్సరాల నుంచి ఆ యొక్క ఉచ్చులో దళిత క్రైస్తవులు ఉన్నారు. మేము దళిత క్రైస్తవులుగా, క్రైస్తవ సంఘాలుగా దాన్ని రద్దు చేయాలని ఉద్యమం చేస్తూనే ఉన్నాం. దాని విషయమై ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశాము. తర్వాత బాలకృష్ణ కమిషన్ మెమోరాండం ఇచ్చాం. కొంతమంది పార్టీలకు అతీతముగా అయిన ఎంపీలను కలిసి మెమోరాండం ఇస్తున్నాం. మా అంశం దీని మీద పోరాటం చేస్తున్నాం. అయితే ఇక్కడ కొద్దిగా మంది వ్యక్తులు ఈ ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికి వ్యక్తిగతమైన దోషం చేస్తున్నారు. అంటే వారు దళిత క్రైస్తవ సభలను పెట్టేసి దళిత క్రైస్తవుల మీద ఉన్న అంశాన్ని, ఏ అంశం అయితే ఉందో ఆ అంశాన్ని కాకుండా ఏదో ఒక పార్టీకి, దళిత క్రైస్తవులు అనే ఈ ఉద్యమం ఏ పార్టీకి అనుకూలమైంది కాదు. మాకు ఎవరైతే మా అంశాన్ని పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆ యొక్క సవరణ చేస్తారో, అంటే 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను సవరణ చేసి దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ హోదా కల్పిస్తారో వాళ్ళకి మా మద్దతు, క్రైస్తవుల మద్దతు 100% ఉంటుంది. వ్యక్తిగతంగా ఒకవేళ ఈ వేదికల మీద ఎవరైనా కానీ వాళ్ళకు మనసుకు నచ్చినట్టు లీడర్లను తిట్టినా, లేకపోతే వాళ్ళని పొగిడినా వాళ్ళు వ్యక్తిగతంగా సంబంధించిందే తప్ప క్రైస్తవులకు ఎటువంటి సంబంధం లేదు అని మేము ఈ విధంగా మేము తెలియజేస్తున్నాం. 2, జరిగిన పరిణామాలు పెట్టుకుంటే ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దల్ని, లేకపోతే ఈ బైబిల్ ఏం చెప్తుందంటే, మేము మా ఉద్యమం అంతా కూడా బైబిల్ సిద్ధాంతం ప్రకారంగా ఉంటుంది. బైబిల్ వాక్యం ప్రకారంగా నాయకుల కోసం, అధికారుల కోసం ప్రార్థన చేయమన్నారు. అట్ ద సేమ్ టైం మేము వారి కోసం ప్రార్థన చేస్తూ మా యొక్క హక్కుల కోసం కూడా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. ఏ ప్రభుత్వం ఉన్నా ప్రశ్నిస్తాం. ఇది వైసీపీకో, టీడీపీకో క్రైస్తవులు ఎక్కడ కూడా దాసోహం లేరు, బానిసత్వం లేరు. అదేవిధంగా క్రైస్తవులు అని అంటే ఒక దళిత క్రైస్తవులే కాదు, కన్వర్ట్ క్రైస్తవుల పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉన్న పరిస్థితులు, గ్రామాల నుంచి వెలివేయబడిన పరిస్థితులు ఈ లోకంలో జరుగుతున్నాయి. మేము వాటి కొరకు కూడా మేము మాట్లాడుతున్నాం. ఎట్లాగంటే కొన్ని గ్రామాల్లో ఎవరైనా మనిషి చనిపోతే కనీసం సమాధి చేయడానికి కూడా పరిస్థితి లేకుండా కులాల నుంచి వెలివేయబడిన పరిస్థితి. ఇప్పుడు క్రైస్తవత్వం నేర్పేది ఏంటంటే ప్రేమతత్వాన్ని తప్ప ద్వేషాలను, విద్వేషాలను రెచ్చగొట్టమని క్రైస్తవత్వం ఎప్పుడు కూడా నేర్పదు. యేసుక్రీస్తు బోధలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే తోటివారిని ప్రేమించే ప్రేమ, మంచి మమకారం నేర్పేది క్రైస్తవత్వం. అలా చెప్తారు కానీ ఎదుటి మతాలను దూషించి, ద్వేషించి ఎదుటి వ్యక్తుల్ని దుర్భాషలాడేది క్రైస్తవత్వం కానే కాదు. ఒకవేళ అలా మాట్లాడారు ఎవరన్నంటే అది క్రైస్తవులకు కూడా విరోధంగా మాట్లాడే మాటలవి. సో ఈరోజు నేను చెప్పగలిగింది, నేను క్రిస్టియన్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ ఫోరం ఫౌండర్, ప్రెసిడెంట్. నా పేరు సహదేవ్ అండి. నేను చెప్పగలిగిన మాట ఒకటే చెప్తున్నాను. క్రైస్తవులు భారతీయులు అనేది మొట్టమొదట గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ గమనించాలి. భారతదేశంలో పుట్టిన వాళ్ళే. ఒకప్పుడు అంటరానితనంగా ఉన్న వ్యక్తుల్ని, దేవాలయంలోనికి రానికుండా నెట్టివేయబడిన వ్యక్తుల్ని, దూషించిన వ్యక్తుల్ని, అదేవిధంగా గ్రామాలకు కూడా చాలా దూరంగా బహిరంగంగా పెట్టిన వ్యక్తుల్ని ఈరోజు క్రైస్తవత్వం ప్రేమతో దగ్గరకు తీసుకుంది. గుడులు, హాస్పిటళ్ళు, అదేవిధంగా ఎడ్యుకేషన్ నేర్పింది క్రైస్తవత్వం. అలా నేర్పబట్టి ఆ యొక్క మత విశ్వాసాలను నమ్మి అనేక మంది మార్పు చెందారు. అదేవిధంగా ఈరోజు చూసినట్లయితే ఓసీలు, బీసీలు, ఎస్టీలు అనేక మంది ఉన్నారు మార్పు చెందిన వారు. వారందరినీ కూడా మనం నెమరు వేసుకున్నట్లయితే క్రైస్తవత్వం నేర్పిన ప్రేమని అక్కడ మనం చూడగలుగుతాం. అయితే ఈరోజు జరుగుతున్న రాష్ట్రంలో మరి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్లో కానీ కేంద్రంలో కానీ జరుగుతున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి బాబు అని అంటే క్రైస్తవుల్ని హింసించుతున్న పరిస్థితులు ఎక్కువ మనం చూస్తున్నాం. నేనేమంటున్నాను అంటే, చంద్రబాబు గారు
మీరు పరమత సహనం కలిగిన వారు. మీరు అన్నారు ఈ మధ్య రీసెంట్గా ఒక వీడియో నేను చూశాను, అయ్యా నేను చర్చికి వెళ్తాను, క్రైస్తవులకు అనుకూలంగా నేను నడుచుకుంటాను. కవులు, కళాకారులు ప్రజలు అడగకుండా, ప్రశ్నించకుండా, ఆజ్ఞాపించకుండా చేయాలనే ప్రయత్నం ప్రభుత్వం చేసిన ప్రశ్నలు వినిపిస్తూనే ఉంటాయని ప్రముఖ రచయిత, విమర్శకులు తెలగపల్లి రవి అన్నారు. దేన్నైనా బంధించగలడు కానీ సాహిత్యాన్ని బంధించలేరన్నారు. 2 రోజుల పాటు సామాజిక అంశాలతో పాటు సాహిత్య అంశాలపై చర్చలు సాగుతాయని అన్నారు. ఎంబీ విజ్ఞాన కేంద్రం, సాహితీ స్రవంతి సంయుక్త ఆధ్వర్యంలో 2 రోజుల పాటు విజయవాడలో జరుగుతున్న సాహిత్య సమ్మేళనంలో ప్రముఖ రచయిత, విమర్శకులు తెలగపల్లి రవి అధ్యక్షోపన్యాసం చేశారు. అమరావతి నగర అపురూప శిల్పాలని ఆనాడు పాడితే నేడు అమరావతి నగరాన కడపడు జాప్యాలు, వైజాగ్ భూమిలో డేటాలు, వాటాలు, సీమలో సాగేటి నిత్య దౌర్జన్యాలు అంటూ పాట పాడారు. దేన్నైనా బంధించగలరు కానీ సాహిత్యాన్ని బంధించలేరన్నారు. 2 రోజుల పాటు సామాజిక అంశాలతో పాటు సాహిత్య అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయని అన్నారు. సమకాలీన సమస్యలపై కవులు రచించిన గళం విప్పాలని ఆయన విమర్శించారు. ప్రశ్నించే గొంతును అణిచివేయచ్చేమో గానీ సాహిత్యాన్ని ఎవరూ అడ్డుకట్ట వేయలేరని అభిప్రాయపడ్డారు. 2 రోజుల పాటు కొనసాగే ఈ సాహితీ సమ్మేళనంలో రాష్ట్రం నలుమూలల నుంచే కాక పలు రాష్ట్రాల నుంచి సైతం కవులు, రచయితలు, సాహితీవేత్తలు తరలి వస్తున్నారని వివరించారు. ఈ సమ్మేళనం యువ వర్ధమాన కవులు, సాహితీ ప్రియులకు ఎంతగానో ఉపకరిస్తుందని అభిప్రాయపడ్డారు. ఇవాళ ఈ సందర్భంలో మనం అందరం కలిసి ఆలోచన చేసుకోవటానికి 2 రోజులు ఉపయోగపడుతుందని భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే మన దేశం ఎలా ఉందో చెప్పారు అధ్యక్షుల వారు. మామూలుగా మనం ఎవరైనా ఒక మగవాడు తాగేసి వచ్చి పెళ్ళాన్ని కొడుతూ ఉంటే ఎవరైనా అడ్డం పోతాడా, ఎందుకు కొడతావరా ఆడ మనిషిని, నా పెళ్ళామయ్యా నేను కొట్టుకుంటే నీకేమంటాడు వాడు. దాన్ని మనం భూస్వామ్య లక్షణం అని, పురుషాధిపత్య లక్షణం అని మనం నిరసిస్తాం. మొన్ననే ఎవరో ఒక ఉత్తర భారతదేశంలో ఒక ఛానల్ వాళ్ళు ఒక దగ్గర మైక్ పెట్టి ఏదో ప్రశ్న అడిగాడు. చెప్పేవాడు ఏదో సమాధానం చెప్పాడు. అది హిందీ భాషలో, నాకు తెలియదు, హిందీ తెలియదు. అనంతపురంలో ఆ వీడియో క్లిప్పింగ్ మా మిత్రుడికి హిందీ టీచర్ పంపించి, మిత్రం ఈవిడ ఏమంటున్నాడు నాకు చెప్పబోయే అంటే ఆయన నాకు తెలుగులో మెసేజ్ పెట్టాడు. ఏమంటే రామాలయం, అయోధ్య రామాలయం నిధులు కైంకర్యం జరిగిపోయి దాని మీద అడిగాడు ప్రశ్న. అడిగితే అతను ఏం చెప్పాడంటే, ఈ దేవాలయం హిందువులది, దేవుడు హిందూ దేవుడు, ఆ డబ్బులు హిందువులది, తిన్నవాళ్ళు హిందువులే, నీకేమిటి బాధ అంటున్నాడు వాడు. అంటే నా పెళ్ళాన్ని నేను కొట్టుకుంటాను నీకేమిటి బాధ అన్నట్టుగా, నా దేవుడి సొత్తు నేను తినేస్తాను నీకేమిటి బాధ అంటున్నాడు. బొద్దింకలు ఒకవైపు ప్రశ్నిస్తూ ఉంటే ప్రశ్నకు సమాధానం చెప్పవలసిన వాడు కూడా దబాయించి బతుకుతున్నాడు ఇవాళ అన్నమాట. ప్రశ్న అంటే అది ఎవరో ఒక ఆయన ఛానల్కో లేకపోతే ఒక ఆయన ఇంకో దానికో సంబంధం అనుకోకండి. ప్రశ్న సోహం అనే ప్రశ్న భారత తత్వశాస్త్రం గురించి అంతా చెప్తుంటారు. సోహం దీంట్లో చెప్పొచ్చు నేనెవరు ఏంటి అని. సోహం అంటే ఇది కాదు అది కాదు, ఇది నా ఇది నాతి అన్నాడు. అది కాదు ఇది కాదు ఏది కాదని. ఏది కాదంటే ఎట్లా? ప్రశ్నించడం అనేది ఇప్పుడు వచ్చినటువంటి ప్రశ్న కాదు. ఆ అవ్వే మరణిస్తే ఆ పాపం ఎవరిది అని ప్రశ్నించింది శ్రీశ్రీ గారి వెర్రిగాలి. ఈ ప్రశ్న ఎవరికి? ప్రశ్న అడగటం అన్నది, మీరు ప్రశ్న ఏ ప్రశ్న అయ్యాలో కూడా నీవే చెప్తే ఇంకా పరీక్షకు అర్థం ఉంది. నేను పరీక్ష రాయకముందే మీరు ప్రశ్న పత్రాలు మీకు కావలసిన వాళ్ళకు ఇచ్చేస్తూ ఉంటే ఇంకా పరీక్షకు విలువే ఉంది. ఇప్పుడు దీన్నే కదా బొద్దింకలు ప్రశ్నిస్తున్నాయి. మీరు ప్రశ్నించవద్దంటున్నారు కానీ మీరు ప్రశ్న పత్రాలేమో విడుదల చేస్తూ ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయంలో బాబు అని అడుగుతున్నారు. కాబట్టి ఇప్పటి సందర్భం ఎటువంటిది అంటే, ప్రశ్న ప్రతిఘటన చాలా బలమైనటువంటి రూపంలో ముందుకు రావాల్సినటువంటి సందర్భం. ఒక ఆయన ఉన్నాడు, నేను ఈ దేశాన్ని నాశనం చేసేస్తే, ఒక ఆయన ఎందుకు పాపం, ఆయన చాలా ఫేమస్ కదా, నేను ప్రపంచాన్ని రాత్రికి నలిపేస్తాను, ఎల్లుండికి మానవుడు అనేవాడు లేకుండా చేస్తాను, అది ఇది అన్నాడు ఒక ఆయన, ట్రంపాసురుడు. ఈయన ఇప్పుడు నా ప్రాణానికి ముప్పు వచ్చింది నన్ను చంపుతారని ఆయనకి ఇంకెవరో వర్తమానం పంపించారంట.
ఇప్పుడు ట్రంప్ ప్రాణాలకు ముప్పు వచ్చిందని చెప్పి ఇప్పుడు ప్రపంచం అంతా గోల. అదేంటి ప్రపంచాన్ని అంతా దేశాలు లేకుండా చేస్తానన్నావు కదా నువ్వు. ఇరాన్ అనే పేరు మనకి ఇప్పుడు తెలుసు, కానీ పర్షియన్ సంస్కృతి ఏనాటిది? పర్షియన్ సంస్కృతికి భారతీయ సంస్కృతికి ఉన్నటువంటి సంబంధాలు ఎంతవి? ఇందాక మనం చెప్పుకున్న జాషువా గారు రాసిన పిరదౌసిలో ఆయన రాసినటువంటి సంస్కృతి ఏంటి? ఇవన్నీ చూసుకుంటూ పోతే మిత్రులారా మనకు ఇప్పుడు చాలా స్పష్టంగా పరిస్థితి అర్థమవుతుంది. పీపుల్స్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లోన్స్ విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దిడ్ల శారద అనే మహిళ ఆరోపిస్తున్నారు. లోన్లు కట్టకుండా ఎక్కొట్టిన వారి ఇదంతా చేస్తున్నారని అన్నారు. ఫేక్ గ్రూపులు నడుపుతున్న వారిని వదిలేసి తనను నిందించడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలో డ్వాక్రా లోన్లో కోట్లాది రూపాయలు కుంభకోణం జరుగుతుందని ఆమె అన్నారు. జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలో తన నివాసం నందు దిడ్ల శారద అనే మహిళ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇదే కాలానికి చెందిన అన్నపూర్ణ, ఆమెనితో పాటు స్థానిక టీడీపీ నేత గద్దల శివాజీ అనే అతను తనను మీడియా ముందు అల్లరిపాలు చేస్తున్నాడని దిడ్ల శారద ఆవేదన వ్యక్తం చేశారు. ఫేక్ డ్వాక్రా గ్రూపులు నడుపుతున్న వారిపై మున్సిపల్ కమిషనర్కి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఒక గ్రూపులో ఉన్న సభ్యులను వేరే గ్రూపులో ఎలా పెడతారని ఆమె ప్రశ్నించారు. అవినీతి సొమ్ముతో లక్షలు సంపాదిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ గ్రూపుల వెనుక ఎవరు ఉన్నారో తేలాలని డిమాండ్ చేశారు. ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా గత 11 సంవత్సరాలుగా లోన్లు ఇస్తున్న పీపుల్స్ సొసైటీ వారిని ప్రశ్నించడం ఏంటని ఆమె మండిపడ్డారు. ఆపదంటే ఆదుకునేది పీపుల్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ అని ఆమె చెప్పారు. పీపుల్స్ సొసైటీ వారికి లోన్లు ఎక్కొట్టడానికి ఇదంతా చేస్తున్నారని ఆమె అన్నారు. ఎటువంటి చెక్కులు పీపుల్స్ సొసైటీ వారికి ఇవ్వకపోయినా వారు తమకు లోన్లు ఇస్తారు. అయినప్పటికీ వారికి చెక్కులు ఇచ్చామని సభ్యులు ఆరోపణలు చేయడం ఏమిటని ఆమె నిలదీశారు. ఇక్కడ మాది ఇది షాప్ అండి. నేను 14 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటాను, స్థానికం. మాకు గులాబీ తోటలు ఇల్లు తీసి ఇక్కడ ఇచ్చారు, అప్పటి నుంచి ఉన్నాం. అయితే నేను ఈ మధ్య వేరే చోటకి అద్దెకి వెళ్ళిపోయాను. మా అబ్బాయి అమెరికాలో ఉంటే నేను ఇక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోయాను. కానీ నేను ఇక్కడ టైలరింగ్ షాపు, నెట్ సెంటర్ 2 ఉంటాయి ఇందులో. అయితే పీపుల్స్ అని వీళ్ళు 11 సంవత్సరాల క్రితం ఈ కాలనీకి వచ్చి మాకు గ్రూపులు ఇవ్వటం మొదలుపెట్టారు. మేము 11 సంవత్సరాల నుంచి ఉన్నాం ఈ పీపుల్స్లో. అయితే ఈ మధ్య వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు, ఇగో ఈ అన్నపూర్ణ అన్న అమ్మాయి, ఇగోండి ఈ యామని అన్న అమ్మాయి, వీళ్ళు మమ్మల్ని 2-3 నెలల నుంచి గ్రూపులు కట్టకుండా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళ లెక్క ఏంటంటే ఎవరు కట్టినా కట్టకపోయినా 10 మందిలో డబ్బులు లీటర్ వేసుకొని కట్టాలి. 1 వారం అంటే కడతారు, 2 వారాలు. ఇప్పుడు 9-10 వారాల నుంచి వీళ్ళిద్దరూ కట్టట్లా. ప్లస్ కట్టిన వాళ్ళ డబ్బులు కూడా తీసుకుని ఆ టయానికి కనపడట్లా. లీటరే కట్టాలి 10 మంది డబ్బులు. అయితే ఆ విషయం మేము గట్టిగా నిలదీసి 1 వారం 2 వారాలు అంటే నేను అడ్జస్ట్ చేశాను. వాళ్ళేమో తిరిగి ఇవ్వలేకపోతున్నారు ఆ డబ్బులు. మరి 10 దాకా కట్టకపోతే సార్లు ఇంకోసారి మాకు ఇక్కడ లోన్లు ఇవ్వరని చెప్పి, సరే నా దగ్గరికి వస్తే వీళ్ళు ఆ పిల్లలు ఇక్కడే కూర్చుంటారు. ఆ సార్లు వాళ్ళు మంచినీళ్ళు కూడా తాగకూడదు. అందరికీ ఇప్పుడు చూస్తున్నా తాగలేదు. వాళ్ళు ఒక్కోసారి 3 వరకు 4 వరకు ఇక్కడే కూర్చుంటున్నారు. నేను చూడలేక ఒక్కోసారి నేను అడ్జస్ట్ చేసి కడుతున్నాను, తర్వాత తెచ్చి ఇస్తున్నారు. ఇప్పుడు అసలు ఇవ్వటం పూర్తిగా మానేస్తే మేము గట్టిగా అడిగి ప్లస్ కట్టిన వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఆ టయానికి కనపడతలా. 2వ రోజు వచ్చి ఎక్కడైనా కనపడి ఎతికిన ఇళ్ళకడే తాళాలు పెట్టి ఉంటున్నారు. అదేమంటే ఇళ్ళకి వస్తే మేము ఊరుకోమంటున్నారు. సరే ఇది ఎట్లానే సాగుతుండగా ఇతనికి నాకు ఇంతకు ముందు నుంచి పడదు. ఇతను తెలుగుదేశం, నేను ఎప్పుడో వైఎస్ఆర్ పార్టీలో నెంబర్గా నిలబడి ఓడిపోయాను. అప్పటి నుంచి మాకు పడదు. మేము 14 ఏళ్ల క్రితం ఇక్కడ ఉంటున్నా. 14 ఏళ్ళ నుంచి నేను అసలు పీపుల్స్లో ఉండను. అంతకుముందు ఉన్నాను. ఇక మా అబ్బాయి అమెరికా వెళ్ళినాక నేను వద్దనుకున్నా. కాకపోతే వీళ్ళు ఎవరైనా అవసరాలకు నా దగ్గరికి వచ్చి తీసుకుంటే ఆ టయానికి సార్లు కాకుండా కట్టి పంపించేసి తర్వాత 2వ రోజు వాళ్ళు ఎంతో కొంత వేసి నాకు ఇస్తారు. ఊరికే అయితే నేను కూడా ఇవ్వను. నా దగ్గర వీళ్ళ అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఆల్రెడీ డబ్బులు తీసుకున్నారు, అవి ఎగ్గొట్టేశారు. నేను వాటి గురించి వాళ్ళకి చెక్కులు నోట్లు తీసుకొని ఇచ్చా. ఈ పీపుల్స్ వాళ్ళు అసలు ఏ చెక్కులు తీసుకోరు. ఒక ఆధార్ కార్డు, ఫోటోస్టాట్లు, పాన్ ఫోటోస్టాట్లు, ఫోటోలు తీసుకొని ఇస్తారు. చెక్కులు అన్నాయి అసలు వీళ్ళు తీసుకోరు. ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చి గొడవ పెడితే ఈ అమ్మాయి క్లియరెన్స్ కాగితం ఇచ్చేశారు. క్లియరెన్స్ ఇచ్చినట్టుదే ఇంకా తీరిపోయినట్టే కదా అప్పు. క్లియరెన్స్ ఇచ్చిన ఇతను మాటలిని ఇప్పుడు వీళ్ళు ఎవ్వరు పీపుల్స్లో లేరు. ఈ పర్సన్స్ ఎవ్వరూ లేరు. 11 సంవత్సరాలు తీసుకొచ్చి ఇప్పుడు వచ్చి ఏ రిమార్కు లేదండి.
ఇప్పుడు ఈ డబ్బులు వాళ్ళు కట్టట్లేదు, కట్టిన డబ్బులు కట్టట్లేదు అని అడగటం మూలాన్ని ఈ జనాలందరినీ తీసుకొచ్చి ఇలా మీడియా ముందు అది నించోబెడుతున్నారండి. వీళ్ళందరూ ఇప్పుడు ఉన్నవాళ్ళేనండి, అంతా పీపుల్లో ఉన్నవాళ్ళే. వారం వారం ఏ రిమార్కు లేకుండా కట్టుకుంటున్నారు సార్. ఎప్పుడన్నా 10 మందిలో అడ్జస్ట్ అవ్వకపోయినా మేడం గారు వేసి కడతారు, ఆవిడే కడతారండి. ఎప్పుడన్నా ఎవరైనా కట్టపోయినా చేసినా ఒకవేళ గ్రూప్ వాళ్ళు కట్టపోయినా గ్రూప్ డబ్బులు కూడా వేసి ఆమె కడద్దండి. ఎందుకంటే ఆవిడ నమ్మి ఇక్కడ ఆఫీస్ పెట్టి ఇక్కడ కట్టించుకుంటున్నారు సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.